ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా చాలా సంతోషంగా ఉంది. మన మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ అంటే క్రైస్తవ సభలకి పెట్టింది పేరు. ఎప్పుడు ఏ పాస్టర్స్ వచ్చినా దైవ కార్యక్రమం అని చెప్పంగానే మీరు వచ్చి కార్యక్రమం పెట్టుకోండి అని ఎప్పుడు కూడా ఉచితంగా స్థలాన్ని ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాము. క్రైస్తవులతో మా బంధము విడదీరాని బంధము. జగనన్న ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు, ఏ కార్యక్రమము చేసినా ఇలా పైకి చూపించి గాడ్ ఈస్ దేర్ అని అంటారు. గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ గ్రేట్. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజమహేంద్రవరం ప్రాంతంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ యొక్క సమస్య గత నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది. జగనన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజమండ్రిలో ఎక్కడ మీరు స్థలం చూసినా కోట్ల రూపాయలే ఉంటాయి. ఇదే బొమ్మూరు ప్రాంతంలో కలెక్టరేట్కి ఆనుకుని ఉన్న స్థలము 6 ఎకరాల స్థలము. ఆ రోజు ఇంకా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం కాలం ఉంది. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. నేను ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్, ఏ చర్చ్కి వెళ్ళినా నన్ను అడిగేది ఒకటే అడిగేవారు, మీరు ఏం చేసినా చేయకపోయినా మాకు ఒక బరియల్ గ్రౌండ్ ఇవ్వండి చాలు, మా మినిస్ట్రీకి ఏం చేయకపోయినా పర్వాలేదు అని ఎప్పుడూ చెప్తా ఉండేవారు. నేను ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేనేమో అని ఒక ఇంత బాధపడ్డాను. కానీ రాజమండ్రి జగనన్న వచ్చిన తర్వాత నేను ఒకటే అడిగా, అన్న నాకేం చేసినా చేయకపోయినా మన క్రైస్తవ సమాజానికి ఒక బరియల్ గ్రౌండ్ ఇప్పియండి అని అనగానే ఆ రోజు కలెక్టర్కి చెప్పి కలెక్టరేట్కి ఆనుకుని 6 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి అది దేవుడు నా చేత చేయించినందుకు నాది నిజంగా చాలా ధన్యుణ్ణని మరొకసారి తెలియపరుస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి మనస్ఫూర్తిగా, రాజ్ ప్రకాష్ పాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి సతీమణికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పాస్టర్ గారు మన స్టీఫెన్ గారు కూడా ఆయన ద్వారాగా ఇక్కడికి రావడం జరిగిందని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వీరి నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు వేదిక మీదకి వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వారిని దీవించబోతుండగా ఈ సంతోషంలో మనం అందరము పాలు పంచుకుందాం. Nice to meet you. Nice to meet you. Nice to meet you. Praise the Lord. Nice to meet you. Nice to meet you. Nice to meet you. Nice to meet you. ఎక్కడ మనందరూ ఒకసారి ప్రార్థన చేద్దామా? వీరి కొరకు ఒకసారి అందరూ లేచి నిలబడదామా? ఇదిగో ఈ రీతిగా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే, ఎందుకంటే మేము ఎంతో ఆలోచించాము, ఎక్కడ పెట్టాలి, రాజమండ్రిలో ఎక్కడ చేయాలి. గతంలో అయితే ఆర్ట్స్ కాలేజ్లో జరిగేది. ఇంత జనం పట్టే స్థలం ఎక్కడ ఉందంటే నాకు ఒకే మాట అన్నారు, భరత్ గారు ఉన్నారు, క్రైస్తవులకి నిలబడుతున్నారు, సహాయం చేస్తున్నారు, ఎన్నో మేలు చేస్తున్నారు, వారి స్థలంలో మీటింగ్స్ పెట్టనిస్తున్నారు. ఆ మాట తెలిసిన వెంటనే వి కేమ్ ఫార్వర్డ్. వెంటనే వితిన్ డేస్, వితిన్ ఏ డే ఐ వుడ్ సే, అన్ని సక్రమంగా చేసి స్వేచ్ఛగా స్వతంత్రంగా పెట్టుకోండి అని మాట ఇచ్చినప్పుడు మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతించామండి. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ, ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్
దేవుని నామములో మీరు చేసినది, ఇందాక మీ మాట ఒకటి చెప్తా చాలా బాగా నచ్చిందండి వింటూ. మా క్రైస్తవులకి ఏమైనా చెయ్యండి అన్నారు. యూనో యూ కౌంట్ యాజ్ యువర్ బ్రదర్ అండ్ వీ రియలీ ప్రే ఫర్ యూ, వి బ్లెస్ యూ. అండ్ ఈరోజు దేవుడు తన జ్ఞానము, తన సహాయము, ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒకరిని అధికారంలో పెట్టేది దేవుడే అంట. ఒకరికి అభిషేకం ఇవ్వాలంటే అది దేవుడే కదా. ఎక్కడ మన నాయకుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ మనందరం మన చేతులు ఒకసారి వీరి వైపు చాపుదామా అండి? లెట్స్ బ్లెస్ దెమ్. అందరూ నాతో పాటు ప్రార్థన లేకపోతాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈ నాయకులు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. తండ్రి గారిని, కుమారుని, ఇద్దరిని నీ చేతులకు అప్పచెప్తున్నాను. మార్గని గారిని చూడు ప్రభా. దేవా, ఈ తరము దీవించబడాలని వేడుకుంటున్నాను ప్రభా. భరత్ గారిని నీ చేతులకు అప్పచెప్తున్నాను. వీరిని దర్శించు దేవా. నీ ఎడల ఇచ్చిన భయభక్తులు బట్టి వందనాలు. నిన్ను, నీ ప్రజల్ని ప్రేమించే మనసు ఇచ్చావు, వందనాలు. ఈరోజు ప్రభా, నీ నామంలో మాకు ఎన్నో చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో చేయబడ్డాయి దేవా. దానికి తగ్గ ప్రతిఫలములు వీరి జీవితంలో చూడాలి ప్రభా. నీ వాక్యంలో తెలియజేసావు, గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తే నీ నామలే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ మీటింగ్ జరుగుతాను కూడా వీరి సహకారము, వీరి సహాయం ఇక్కడ అందించబడుచునగా ఎన్ని వేల మంది ప్రజలైతే ఇక్కడ వచ్చారో అంత ప్రతిఫలము వీరి జీవితంలో చూచెదరుగాక అని ప్రకటిస్తున్నాను. ఐ స్పీక్ బ్లెస్సింగ్ అపాన్ దెమ్. అయ్యా, వీఆర్ ప్రేయింగ్ ఫర్ విజ్డమ్ లార్డ్. దైవ జ్ఞానము, పరము నుండి వచ్చే జ్ఞానము దేవా. నీ ప్రజల్ని ఏలే జ్ఞానాన్ని దయచే ప్రభా. చక్కని ఆరోగ్యముని దయచే. వీరు రాకపోకల్లో క్షేమాన్ని దయచే. నీ సన్నిధి దయచే దేవా. నిన్ను తెలుసుకునే కృపను దయచే ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ రీతిగా ఈ మీటింగ్లోకి అడుగు పెట్టించునగా దేవా, వీరి కుటుంబం కొరకు, వీరి కొరకు, వీరి ప్రభుత్వం కొరకు, అధికారం కొరకు ప్రార్థన చేయుచుండగా దేవా, నీ నిర్ణయము లేనిది ఏది జరగదు. నువ్వు మేలు చేసే దేవుడివి దేవా. హృదయము నీ వైపు తిప్పితే చాలు, నువ్వు ఎంత గొప్ప కార్యమని చేసే దేవుడివి. ఈరోజు వేడుకుంటున్నాము, నీ ప్రజలుగా, నీ సేవకుడిగా ఇక్కడ వేడుకుంటున్నాను. వీరికి కావాల్సిన ప్రతి విధానంలో కావాల్సిన ఫేవర్ డబ్బు చేయలేనిది, మనుషుడు చేయలేనిది ఫేవర్ ద్వారా జరుగుతుంది కదా ప్రభా. నీ దయ, మనుషుల దయ వీరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. వీరికి కావాల్సిన అన్ని విషయంలో సహాయం, రిసోర్సెస్, ప్రతి అడుగులో కావాల్సిన నీ సన్నిధినిచ్చి నడిపించమని ఈరోజు నీ నామంలో వీరిని దీవిస్తూ, వీరితో ఉన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ, సంఘంగా మేము కూడి ప్రార్థిస్తూ ప్రభు యేసు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తప్పకుండా ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ.